దొండకాయ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు వేసుకోవాలి కొద్దిగా, కారం వేసేసుకోవాలి కొద్దిగా, గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా, ఉప్పు వేసుకోవాలి కొద్దిగా. అది మంచిగా కలుపుకోవాలి. చూడండి అలా కలుపుకోవాలి. శనగపిండి వేసుకోవాలి కొద్దిగా, బియ్యం పిండి వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి. చూడండి అలా కలుపుకోవాలి. లైట్గా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అది ఇప్పుడు నూనె హీట్ అయ్యాక నూనెలో దొండకాయ వేసుకోవాలి. ఆ దొండకాయ వేసుకోవాలి మంచిగా నూనెలో. చూడండి మంచిగా కలుపుకోవాలి దొండకాయ వేసుకున్నాక. ఇప్పుడు వేగిపోయింది దొండకాయ, తీసేసుకోవాలి దొండకాయ అందులో. చూడండి గాయ్స్, దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది.